వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నిరుపేదలకు అండగా ఉంటా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. జగ్గంపేటలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మెగా బ్లడ్ డొనేట్ క్యాంపు ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ మల్లెల రాజశేఖర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి గారు, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పాల్వతమ్మ గారు, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎన్వి రామకృష్ణ గారు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, నియోజకవర్గం ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్పీ ఫిరోజ్ గారు, బీసీసీఎల్ అధ్యక్షులు మహేష్ గౌడ్, అడ్వకేట్ నాగమణి, కేతూర్ మధు, మైనార్టీ నాయకులు మౌలాలి, అర్బన్ నాయకులు పియు మదన్న, శ్రీనివాసరావు, టైలర్ నాగరాజు, రవి, ప్రకాష్ రెడ్డి, లక్ష్మీపురం పుల్లారెడ్డి, రామిరెడ్డి, మురళి, సల్కాపురం దేవేందర్ రెడ్డి తదితరులు గడివేంల మండలం పైబోగుల గ్రామంలో నిన్న రాత్రి సమయంలో వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, సూరి ఈ ముగ్గురికి సంబంధించిన పొగాకు పంటని నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బూడిదయ్యను. పొగాకు షెడ్డలు దాదాపు 12 లక్షలు విలువ చేసే పంట బూడిద అయింది. చేతికి వచ్చిన పంట 2-3 రోజుల్లో అమ్ముకునే పంట అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి నష్టపోయిన రైతులను పరామర్శించి పోలీస్ వారిని కోరుతున్నది ఒకటే, నిప్పంటించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులకు నిప్పు అంటించిన వారితోనే నష్టపరిహారం చెల్లించే చూడాలని పోలీస్ వారికి విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో గడివేంల మండల నాయకులు, పైపోగుల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరుంధతి నగర్ కాలనీలో ఇళ్లను కూలగొట్టి మార్కెటింగ్ పెట్టారని బాధితులు ఈ రోజు ఉదయం షామీర్పేట్ నివాసానికి వచ్చి చెప్పిన వెంటనే కాలనీకి వెళ్లి పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకొని కన్నవారిని వదిలిపెట్టి బతుకు తెరువు కోసం వచ్చి నివసించే ప్రాంతం జవహర్ నగర్, బాలాజీ నగర్. నిత్యం కూల్చివేస్తూ బతుకుతో 5,000కో 10,000కో జమ చేసుకుని జీవో నెంబర్ 58, 59 కింద భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. కూడా అధికారులు వచ్చి మా బౌండరీలో వచ్చాయని బెదిరిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు హద్దే లేకుండా పోయింది. ఇది వచ్చిన ప్రాబ్లం అండి.
అదే సార్ రైట్. దేశవ్యాప్తంగా యూపీ, బీహార్, ఒరిస్సా, బెంగాల్ లాంటి రాష్ట్రాలతో తెలంగాణ పల్లెల నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని కన్న ఊరిని వదిలిపెట్టి కనిపెంచిన ముసలి వాళ్ళని కూడా అక్కడే వదిలిపెట్టి చిన్నపిల్లలు వేసుకొని బతుకుదరి కోసం వస్తారు. వాళ్ళు వచ్చి అడ్డా పెట్టేది బాలాజీ నగర్లో, జవహర్ నగర్. ఇక్కడ 5,000కో 10,000కో నెలకు జీతాల మీద పనిచేసేవాళ్ళు, ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రిఫికేషన్ కోసం, ప్లంబింగ్ కోసం అనేక రకాల పనులు చేసి జీవించేవాళ్ళు. ఈ కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని నిత్యం కూలి చేసుకొని బతికేటువంటి ఈ కుటుంబాలకి 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇళ్ళకి ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడే జీవో నెంబర్ 58 కింద 59 కింద ఇవాళ రెగ్యులేషన్ కూడా కాబట్టది. అట్లాంటి దాంట్లో ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి ఒక కాలనీ ఆరుంధతి నగర్ కాలనీ. ఈ ఆరుంధతి నగర్ కాలనీ 30 ఏళ్ళ క్రితం ఇక్కడ నిర్మాణం అయితే ఇక్కడ హుడా అధికారులు వచ్చి మా బౌండ్లోకి వచ్చిందని చెప్పి బెదిరించిపోయారు. ఇవాళ రెవెన్యూ అధికారులు అయితే దానికి అద్దే లేదు. ఈ ప్రాంతం కీసర మండలానికి, కాపురా మండలానికి వస్తుంది. ఇక్కడ ఎంత నెక్సెస్ అంటే ఎంత సంబంధాలు ఉంటాయంటే ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఇక్కడ కొంతమంది సమాజ సమస్యలు ఏందో శాస్త్రంగా పరిష్కరించు, ప్రతి నిత్యం జలగల్లాగా వీళ్ళ రక్తం తాగే పరిస్థితి చేయొద్దని చెప్పి చాలాసార్లు చెప్పినాం. అయినా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు తప్ప వాళ్ళ చెవి మీద పేరు పాడతలేదు తప్ప పేదల బతుకులన్నా, పేదల ప్రజలన్నా కూడా వాళ్ళకి పట్టింపు లేని పద్ధతి కనబడతా ఉంది. నేను తప్పకుండా రెవెన్యూ మంత్రి గారితో కూడా చివరిగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. రెవెన్యూ మంత్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకవేళ కనుక పిచ్చి పని చేసి ప్రభుత్వం పేదల జోలికి వచ్చి ఇల్లు కొనగొడతా అంటే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, ఇక్కడ నేను ఎంపీగా ఉన్నా. ఈ పేదలు 50 గజాలలో 60 గజాలలో కంపు వాసనలో ఇలా నిజంగా నాలాంటి కుటుంబం పుక్కడికో 10 ఎకరాలు ఇచ్చినా కూడా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు. అంటే గంత దీనమైన బతుకులు బతికేటువంటి ఈ పేదలు ఎక్కడో యూపీలో ఉన్న గోరఖ్పూర్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అరుంధతి నగర్ ఎక్కడో బీహార్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బతుకుతున్నారు. ఎప్పటి నుంచి ఉన్నారమ్మా అంటే మేము 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉంటున్నారు. ఏం చేసి బతుకుతారమ్మా అంటే అంత చిన్న చిన్న పని చేసి బతుకుతా అంటున్నారు. ఇవాళ ప్రజల మీద, పేదల మీద బ్రోకర్లు, రెవెన్యూ అధికారులు ఇలా డబ్బులు తింటున్నారంటే ఇక వాళ్ళు ఎట్లా మనుషులు, వాళ్ళు ఎట్లా పరిపాలన చేస్తున్నారో అర్థం కావట్లేదు. తప్పకుండా దీని మీద కలెక్టర్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇది కనుక కూలగొడతా అంటే దీని సంగతితో చెప్పడానికి నేను కూడా రేపు మండే నాడు ఇక్కడనే ఉంటా. 1,00,000 డప్పులు 1000 గొంతుకలతో ఎస్సీ వర్గీకరణ గుండె చప్పుడు వినిపిస్తామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఫిబ్రవరి 7న మహాసభకు ప్రతి ఇంటి నుంచి ఒకరు డప్పును తీసుకొని సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహిబాద్ జిల్లా కేంద్రంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మహిబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పెద్ద ఎత్తున మాదిగ సామాజిక వర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబో 1,00,000 డప్పుల మాదిగల గుండె చప్పుడు, వేల గొంతుల కళాకారుల పాటలతో కూడిన వర్గీకరణ ఆకాంక్షలు, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకునే ప్రతి దళిత వర్గాల మీద ఉన్నదని, వర్గీకరణ సాధించుకునే ఒక కీలకమైన ఘట్టాన్ని 30 ఏళ్లుగా ఉద్యోగం నడిపి నిలబెట్టుకునే స్థాయికి వచ్చాం. కానీ దాని అమలు కోసం జరిగే ప్రయత్నం వల్ల ఫిబ్రవరి 7న ప్రపంచం మన ఆవేదనను వినబడేలా, ప్రపంచానికి మన గోడు వినబడేలా హైదరాబాద్ లో మహత్తరమైన సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఇంకా అడ్డుకుంటామనే శక్తులకు వాళ్ళ గుండెలు ఎదిరేలా, వాళ్ళ పలుకుబడికి తలుగి వర్గీకరణ జాప్యం చేస్తే పాలకులకు నిద్ర పట్టకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7న మహత్తరమైన ప్రదర్శన, మన సాంస్కృతిక వాయిద్యం, ఒక డప్పు శబ్దం వినబడబోతుంది. ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉన్న వాయిద్యాల్లో పురాతనమైన వాయిద్యం, 100,000 సంవత్సరాలుగా వస్తున్న వాయిద్యం, అందరికంటే ముందు ఒక జర్నలిస్ట్ పాత్ర, విలేకరు పాత్ర పోషించిన వాయిద్యం డప్పు. ఆ డప్పును అందరూ గుర్తించకపోవచ్చు, గౌరవించకపోవచ్చు. కానీ డప్పు ఏ కుటుంబంలో పుట్టిందో, డప్పు ఏ కులంలో పుట్టిందో వాళ్ళ మాదిగలం. ఈరోజు ఆ డప్పే మనకు ఒక ఆయుధంగా మారబోతుంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకుంటామని చెప్పే శక్తులకు మన డప్పు ఒక ఉద్యమ కెరటంగా ముందుకు రాబోతుంది. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మన బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువులు ముందుకు సాగడం కోసం, వాళ్ళకు ఉద్యోగాలు సాధించి పెట్టడం కోసం జరగబోయే మహత్తరమైన ప్రయత్నమే ఫిబ్రవరి 7న జరగబోతుంది. దయచేసి ప్రతి ఊర్లో మనకు డప్పులు ఉన్నాయి, కానీ ఇంటింటికి డప్పులు లేకపోవచ్చు. ప్రతి ఊర్లో 5, 10, 20 డప్పులు ఉన్నాయి. కానీ ఫిబ్రవరి 7న జరగబోయే 1,00,000 డప్పుల గుండె చప్పులు అనే కార్యక్రమానికి ప్రతి ఇంటికి ఒక డప్పు కొనండి. ప్రతి ఒక్కరూ సంకన డప్పు వేసుకొని హైదరాబాద్కు రండి. అదొక మహత్తరమైన ప్రదర్శన. ప్రపంచం మొత్తం మీద ఉద్యమాలు జరిగినాయి. మనం కూడా 30 ఏళ్ళుగా ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. కానీ సాంస్కృతిక ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ జరగలే. మనం మొదటిసారి ప్రపంచం గుర్తించేలా సాంస్కృతిక వైద్యమైన డప్పుతోనే, 1,00,000 డప్పుతోనే మహత్తర ప్రదర్శన జరిగే అవకాశం రాబోతోంది. మనం ఇప్పుడు చూసాం మహబాద్లో మన ప్రదర్శన ఒక 50 నుంచి 100 లోపు డప్పులు వచ్చినాయి. 50 నుంచి 100 లోపు డప్పులు వచ్చినాయి. 50 నుంచి 100 లోపు డప్పులు వస్తేనే మహబాద్ పట్టణంలో మనం ప్రదర్శన చేసుకుంటూ డప్పు కొట్టుకుంటూ వస్తున్న ప్రతి చోట రైట్ లెఫ్ట్ షాపులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ షాపు బయటకు వచ్చి మన ప్రదర్శన చూడగలిగారు, మన డప్పు శబ్దం వినగలిగారు. అంటే 50-100 డప్పులు వస్తేనే మహబాద్ పట్టణం మారుమోగింది కదా. మహబాద్ పట్టణంలో ప్రధాన షాపులో ఉన్న వాళ్ళు, ఇతరులు కూడా వాళ్ళు బయటకు వచ్చి మన డప్పుల శబ్దాన్ని వినగలిగారు కదా. మరి 50-100 లోపు డప్పులు వస్తేనే మహబాద్ పట్టణం మారుమోగితే 1,00,000 డప్పులు వస్తే ప్రపంచమే. అందుకు దానికి సిద్ధపడండి. మళ్ళీ చెప్తున్నా, మన ఇళ్లలో అందరి ఇళ్లలో డప్పు లేకపోవచ్చు, కానీ ఇంకా 20 రోజుల సమయం ఉన్నది. ఫిబ్రవరి 7 అంటే 20 రోజుల సమయం ఉన్నది. ఇంటికో డప్పు కొనుక్కోండి, ఒక 500 రూపాయలు. మనం దేనికో ఖర్చు పెడతాం, దేనికో ఖర్చు పెడతాం అంటే అర్థం చేసుకోండి. ఓకే,
రాజమౌళి దానికి ఆదర్శం కాదు. ఓకే, దేనికో ఖర్చు పెడతాం, కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం 500 రూపాయలు డబ్బు కొనండి. అది ప్రతి ఒక్కరు కొనండి. ఉద్యోగస్తులైతే మీ సొంత ఊర్లో మాదిగలకు ఒక 10 నుంచి 20 డబ్బులు కొనేందుకు ఉద్యోగస్తులు ఎవరైనా ఆర్థికంగా ఉంటే వాళ్ళు కూడా కొనివ్వండి. కానీ ప్రతి ఒక్కరు మాత్రం డబ్బు సంకనేసుకొని రావాల్సిందే. ఈ విషయాన్ని గ్రహిస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ 2025 సంవత్సరం డైరీ మరియు క్యాలెండర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తమ క్యాంప్ ఆఫీస్లో ఉండవెల్లి నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు ఏజీఎస్ గణపతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు, రాష్ట్ర సహాధ్యక్షులు ఎంజీ మహదీ మరియు కర్నూలు జిల్లా నాయకులు ఆర్ సేవాలాల్ నాయక్, ఎం మధుసూదనారెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఉద్యోగులకు పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ ప్రకటించాలని, అలాగే ఇప్పటి వరకు ఉద్యోగులకు బాకీ ఉన్న 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరడమైనది. అందుకు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరగా ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని బకాయిలు చెల్లిస్తామని తెలియజేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంకల్పించిందని సర్పంచుల సంఘం అధ్యక్షులు జయన్న తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం అధ్యక్షులు జయన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఓవైపు, అభివృద్ధి ఓవైపు పరుగులు తీస్తూ పరిసరాలు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కిషోర్, గ్రామ పెద్దలు గొల్ల వెంకటేష్ రాముడు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్లో మరో చైన్ స్నాచింగ్. గిర్మిజిపేట రాధిక థియేటర్ సమీపంలో ఓ మహిళ మెడలో నుంచి 2.5 తులాల బంగారు పుస్తెలు గొలుసు దొంగలించిన గుర్తు తెలియని వ్యక్తి. స్థానిక ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ సూర్యదేవర లక్ష్మి కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు నా పేరు లక్ష్మి. నేను డాక్టర్ గ్రూప్ మహిళలకు డబ్బులు కట్టడానికి వస్తుంటే వాళ్ళు దొంగ వచ్చి పుస్తకాలు ముందుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ గిరిమాయిపేటలో మాస్మలి స్ట్రీట్ దగ్గర అక్కడ జరిగింది అన్నట్టు. మార్నింగ్ 11:30కి అట్లా అక్కడనే ఇక ఉండేసరి పోలీసులు ఇట్లా 1000 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు పోలీసులు వాళ్ళందరూ వచ్చి సీసీ కెమెరాలు అవన్నీ చూసి ఫుటేజ్ ఇట్లా తీసుకున్నారు. ఇంకా వాళ్ళు చూసి దొరకబట్టిస్తామని చెప్పారు. బంగారం ఎంత? 2.5 గ్రాములు. 2.5 తులాలు. మీరు ఎటువైపు నుంచి వస్తున్నారు? నేను గ్రూప్లో డబ్బులు కట్టేసి ఇంటికి వస్తున్నాను. అతను ఎదురుగా వచ్చాడు, వచ్చి గుంజుకొని వెళ్ళిపోయాడు. వెనుక నుండి వచ్చిన ఎదురుగా వచ్చాడు. ఫిర్యాదు చేసిందా? చేశాను సార్, వాళ్ళకి ఫోన్ చేసాం. అందరు డీజిల్ మేడం వాళ్ళందరూ చాలామంది వచ్చారు. దాదాపు ఒక 3-4 అవర్స్ మాతోటే ఉన్నారు సార్. వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఈరోజు అరౌండ్ 11:30-11:45 మధ్యలో మార్నింగ్ గిరిమాజిపేట నరసింహారావు హాస్పిటల్ గల్లీలో వన్ అన్నోన్ అఫెండర్ బైక్ మీద వచ్చి బ్లాక్ క్యాప్ వేసుకున్నారు. సూర్యదేవర లక్ష్మి అనే ఉమెన్ దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ చేసుకొని అతను పారిపోవడం జరిగింది. సో మేమన్నీ కూడా సీసీ ఫుటేజెస్ వెరిఫై చేస్తున్నాము. వీ హ్యావ్ క్లోజ్ డెఫినెట్లీ కేసుని వెరీ సూన్ డిటెక్ట్ చేస్తాము. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీపతి శాంతిపురం మండలం కార్యాలయం ముట్టడి.
కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పెట్రోల్ బాటలతో మండల కార్యాలయానికి చేరుకున్న బాధితులు తమ భూమిని అక్రమంగా కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. అక్రమకారులకు అండగా మండల తహసీల్దార్ ఆన్లైన్ నందు పత్రాలు మారుస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు. న్యాయం కావాలంటూ శనివారం మండల కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు. అందుబాటులో లేని తహసీల్దార్ న్యాయం జరగకుండా పెట్రోల్ పోసుకొని పట్టించుకోకుండా బాధితులను నేను ఆపలేను కదా అంటున్న డిప్యూటీ తహసీల్దార్. మాకు ఎవరు లేదు సార్, మత్స్యం దూరం లేని వాళ్ళు అంత ఉండేది సార్. మేము మాకు ఎవరు ఏమీ లేదు, ఎవరు లేదు సార్. నాయనపల్లి సార్, మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ మాది. మా అమ్మకు మత్స్యం లేదు, వేరే వాళ్ళు దొరుకునే వాళ్ళ పేరు పైన చేసుకుని దౌర్జన్యంగా మా సొత్తు మాదే అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. నిన్న వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు పైన ఆన్లైన్లో మార్చుకున్నారు. వద్దంటే కూడా మార్చినారు. మాకు న్యాయం జరగాలి మాకు. అలా నాయనపల్లి ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర సార్, కర్ణాటక వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు దోజంగా వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పైన వీళ్ళు మార్చి వాళ్ళ పేరు మార్చేసినారు. అది అడిగిన దానికి నన్ను బయట పోని చెప్పినారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. చెప్పేది నడిపట్టి గంటే బయట పోని చెప్పినారు సార్. వాళ్ళు లోపల ఉండాలి అధికారులు సార్. వేరే వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు పోయి చేసుకొని మమ్మల్ని బెదిరించి దొరికినారు. మాది నాయనపల్లి. మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. మా అమ్మకు మత్స్యం లేదు. వేరే వాళ్ళు మా భూమిని, మా తాతల సొత్తుని వాళ్ళ పైన మార్చుకొని రిజిస్టర్ చేసుకొని మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది అని చెప్పి దౌర్జన్యం చేసి నన్ను మండల ఆఫీస్లో వచ్చి వాళ్ళ పైన ఆన్లైన్లో మార్చినారు. వద్దంటే కూడా ఆన్లైన్లో అధికారులు మార్చినారు. మాకు న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే మండల ఆఫీస్ ముందరే అందరూ ఆత్మహత్య చేసుకుంటాం. మాకు ఇదే దిక్కు ఎవరు లేదు సార్. వెనక ముందు చెప్తారు సార్. చెప్తే కూడా నువ్వెవరు మాకు చెప్పేదానికి అని చెప్పి సార్ నన్ను బయట తరిమేసినారు. వాళ్ళు వచ్చి లోపల కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్ని ఆన్లైన్లో ఎక్కించేసి వాళ్ళని పంపించేసినారు సార్. మాకు ఎవరు లేదు సార్. మాకు న్యాయం జరగాలి సార్. రాజకీయ సుమమ్మ వచ్చి ఒక ఆయన కర్ణాటక రాజకీయ ఆ అమ్మ వచ్చి మా అమ్మ మర్చించలేదు సార్. అమ్మ దగ్గర మా తాత సొత్తు రిజిస్టర్ చేసుకునేసింది మాకు తెలియకుండా. అది మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది, ఇది వదిలేసి వెళ్ళిపోండా అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. వచ్చి వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు నన్ను వచ్చి ఆ మండల ఆఫీస్లో అది ఎంఆర్ఓ సార్ దగ్గర ఆన్లైన్లో బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలం అబ్దుల్లాపురం గ్రామ పరిధిలో చింతలాయపల్లెలో 12వ తారీఖు 1వ నెల 2025న రాత్రి సమయంలో చింతలాయపల్లె గ్రామానికి చెందిన శ్రీ నీలం సంజీవ కుమార్ రెడ్డి దాదాపు 3.5 ఎకరాల్లో వేసిన మునగ పంటను నాశనం చేశారు. ఈ క్రమంలో కాపుకు వచ్చిన దాదాపు 400 మునగ చెట్లు నరికివేశారు. ఈ సంఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు బనగానపల్లి మాజీ శాసనసభ్యులు స్వయంగా వెళ్లి ధ్వంసం చేయబడిన పంటను పరిశీలించడం జరిగినది. పంటను ఎంత సాగు చేసినా చింతలాయపల్లె గ్రామ నివాసి శ్రీ నీలం సంజీవ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, ఇది జీర్ణించుకోలేని ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన వారి ప్రమేయం ఇందులో ఉన్నదనే అనుమానం కలుగుతుంది. చేతికి అంది వచ్చు సమయంలో మునగ చెట్లు నరికివేత వలన అపార నష్టం సంభవించడమే గాక పెట్టుబడి క్రింద చేసిన అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా 8వ రోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుడ పరీక్షలు. కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు 243 మంది అభ్యర్థులు ఎంపిక. పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో 8వ రోజు దేహదారుడ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ దేహదారుడ సమర్థ్య పరీక్షలకు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ రోజు 600 మంది అభ్యర్థులను పిలిచారు. 323 మంది అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరయ్యారు. వీరికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతి వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు. అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్స్ మెయిన్ పరీక్షకు 8వ రోజు 243 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఏదైనా సమస్యలపై ఇతర కారణాలతో అప్పీలు చేసుకున్న అభ్యర్థులు జనవరి 28న తేదీన హాజరు కాగలరని జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డిపిఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.